హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టిక్ టెక్ ఛానల్. గైస్, ఈ వీడియోకి నేను ఇస్తున్నాను లైక్ టార్గెట్ వచ్చినప్పటికి 100 లైక్స్ మీరు వెంటనే కంప్లీట్ చేసేసారంటే సమ్మర్లో మనందరికీ ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి సమ్మర్ గ్యాడ్జెట్ అయితే అన్బాక్సింగ్ చేసి జెన్యూన్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను అనమాట. సో వెంటనే మీరు లైక్ అయితే చేసేయండి ఈ వీడియోని. అయితే నేను ఈ యొక్క శాంసంగ్ మొబైల్స్ గురించి వీడియో చేయడం మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు ఎందుకో అనిపించింది అనమాట పడుకున్నప్పుడు, ఎందుకని చాలామంది శాంసంగ్ మొబైల్స్ని అవాయిడ్ చేసేసి చైనా బ్రాండ్స్ వైపే చూస్తున్నారు. సో సార్ తెలుసుకుందామా జనం పల్స్ కూడా ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది అని చెప్పి అనిపించి నేను పొద్దున్నే చాలామంది పర్సన్స్ని అయితే కలిసి అడిగాను, ఎందుకని మీరు ఇలా అవాయిడ్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళందరూ నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే మేజర్గా 7 ఇష్యూస్ చెప్పారు. ఈ 7 ఇష్యూస్ వల్ల మేము శాంసంగ్ని అయితే అవాయిడ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగిందన్నమాట. అసలు ఈ 7 ఇష్యూస్ ఏంటి, ఈ 7 ఇష్యూస్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఆ అపోహలు ఏంటి అనేది కంప్లీట్గా పటాపంచతి చేసేద్దాం. సో వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్గా ఉండబోతుంది కాబట్టి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. ఫ్రెండ్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రేజ్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే శాంసంగ్ మొబైల్స్లో ల్యాగ్ అలాగే హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ ఉంటున్నాయి, అందు గురించి అవాయిడ్ చేస్తున్నామని చెప్తున్నారు. 100% నిజమే. శాంసంగ్ మొబైల్స్లో ల్యాగింగ్ అండ్ హ్యాకింగ్ ఇష్యూస్ అయితే ఉండేవన్నమాట. అవి ఎప్పుడు ఉండేవి అంటే, మీకు గుర్తుందా జే సిరీస్ అనేటువంటి ఉండేవి కదా, ఆ టైంలో మనకి ఈ ప్రాబ్లం అయితే మనం ఎక్కువగా నోటీస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే శాంసంగ్ One UI స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుండి కూడా మనకి ల్యాగ్ అవ్వడము అలాగే హ్యాంగ్ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ శాంసంగ్ ఏం చేసిందంటే ఒక చిన్న టాక్టికల్ ఉపయోగించింది. అది శాంసంగ్ మొబైల్ వాడి ఎవరికి కూడా తెలియదు అన్నమాట. అదేంటంటే శాంసంగ్ తన యూఐని స్ప్లిట్ చేయడం జరిగింది. ఓకే, ఏ విధంగా స్ప్లిట్ చేసిందంటే, ఏవైతే మనకి హైలీ ఫోన్స్ ఉంటాయో అంటే ఏవైతే 50,000 రూపాయల పైన ఉంటాయో ఆ యొక్క ఫోన్స్ అన్నింటిలోని కూడా ఒరిజినల్ One UI అయితే ప్రవేశపెట్టింది అన్నమాట. సో ఏవైతే మన బడ్జెట్ మొబైల్స్ ఉంటాయో అందుట్లో మనకి కోర్ One UI అయితే దింపడం జరిగింది. ఈ కోర్ One UIకి అలాగే ఒరిజినల్ One UIకి తేడా ఏంటంటే, One UIలో ఏదైతే మన ఫీచర్స్ చెప్తుందో అవన్నీ కూడా ఒరిజినల్లో ఉంటాయన్నమాట. కోర్లో వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే ఓన్లీ మనకి లిమిటెడ్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, యూఐ అనేటువంటి లైట్ అవి మన పెర్ఫార్మెన్స్లో ఎక్కడా కూడా మనకి ల్యాగ్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఉండకుండా అయితే ఈ యొక్క టాక్టికల్ అనేటువంటి ప్లే చేయడం జరిగింది. మరి మీకేం డౌట్ ఉంటే అబౌట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మీకు కోర్ One UI అని ఉంటుంది మన బడ్జెట్ మొబైల్స్ అన్నింటిలో కూడా. అదే ప్రీమియం మొబైల్స్ చూసినట్టయితే ఓన్లీ One UI అని మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది మనకి ప్రజెంట్ నోవే డేస్లో ఉన్న శాంసంగ్ మొబైల్స్ ఏవి కూడా నార్మల్ ఏవైతే మన చైనా పీస్ మొబైల్స్ ఉన్నాయో వాటిలాగానే ఉంటున్నాయి తప్ప హ్యాంగింగ్ ఇష్యూస్ అనేటువంటివి ఏమీ కూడా లేవు. సో నెక్స్ట్ మనకి సెకండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏంటంటే, శాంసంగ్ మొబైల్స్ అనేటువంటి వాల్యూ ఫర్ మొబైల్స్ అయితే కావు కంపేర్ టు చైనా బ్రాండ్స్ అంటున్నారు. దీంట్లో అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే శాంసంగ్ మొబైల్లో మనకి 25,000 రూపాయలు పెట్టి మనం ఒక డివైస్ కొన్నామంటే సేమ్ ఇందులో ఏవైతే స్పెక్స్ ఉన్నావో అవే స్పెక్స్ దానికంటే బెటర్ స్పెక్స్ మనకి చైనా బ్రాండ్లో 9,000 రూపాయలు 10,000 రూపాయలు బడ్జెట్లో ఉన్నటువంటి మొబైల్స్లో వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తాము, స్పెక్స్ అన్ని చూసుకునే వాళ్ళకి దీనికంటే మనకి ఇదే బెటర్ అనమాట. మరి ఎందుకు ఇలా శాంసంగ్ చేస్తుందంటే, సో ఏదైతే మనకి ఆ మొబైల్ ఫోన్ మీద శాంసంగ్ అన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్కి మనం సగం డబ్బులు పెడుతున్నమాట. సో మిగతా సగం ఏం చేస్తున్నామంటే ఏవైతే ఆ యొక్క పెరిపరల్స్ ఉంటాయో కాంపోనెంట్స్ వాటికి పెడుతున్నమాట. సో మనం బ్రాండ్ వాల్యూకి అలాగే శాంసంగ్ చేసే అడ్వర్టైజ్మెంట్స్కి వీటికి మనం డబ్బులు అనేటువంటి పే చేస్తున్నాం తప్ప మనం వాడి యొక్క కాంపోనెంట్కి అయితే మనం సగం డబ్బులు ఇస్తున్నాం. ఈ విధంగా మనకి వాల్యూ ఫర్ మనీ అనేటువంటి శాంసంగ్ మొబైల్స్ అయితే ఉండలేదు అనమాట. మనకి రీసెంట్ టైంలో M సిరీస్ లాంచ్ చేశారు కదా, మాన్స్టర్ అని చెప్పి. సో అక్కడి నుండి కూడా మనకి వాల్యూ ఫర్ మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది M సిరీస్లో. బట్ ఏంటంటే బ్యాక్ కేస్ అనేటువంటిది అంత బాగుంటలేదు అనమాట. బ్యాక్ ఏదైతే మనకి ప్యానల్ ఉంటుంది అది. సో మిగతా అంతా బాగానే ఉంటుంది. అలాగే మనకి రీసెంట్గా A15 కూడా లాంచ్ చేశారు కదా, A15లో కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అవ్వడం అలాగే మీడియాటెక్ ప్రాసెసర్ అవ్వడం ఈ విధంగా ఇచ్చి కొంచెం మంచిగా అయితే తీసుకొస్తుంది అన్నమాట శాంసంగ్ వాళ్ళు కూడా. సో ఒక లుక్ అయితే వేసుకునేలాగైతే ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ వచ్చినప్పటికి హీటింగ్ ప్రాబ్లమ్ అన్నమాట. శాంసంగ్ మొబైల్స్ యూజ్ చేసి ప్రతి ఒక్కరికి తెలుసు హీటింగ్ ప్రాబ్లమ్ అనేటువంటి ఉంటుంది అని చెప్పి. ఎందుకు ఉంటుంది అంటే, దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రాసెసర్, ఏం ప్రాసెసర్ యూజ్ చేస్తారు వీళ్ళు, ఎక్కువ ఎగ్జినస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట. ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి హీట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఏ టైంలో హీట్ అనేటువంటిది వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు లో సిగ్నల్స్ ఏరియాస్కి వెళ్తారో అక్కడ మనకి ఎక్కువ హీట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మీరు మినిమం గేమ్స్ ఏదైనా ఆడుతుంటే మీకు అక్కడ ప్రాబ్లం అనేది నోటీస్ చేయగలుగుతారు. లేదా ఎక్కువ మీరు వీడియోస్ చూస్తున్న టైంలో కూడా మీరు హీట్ అనేటువంటిది నోటీస్ చేయగలుగుతారు అనమాట. అదర్వైజ్ డే టు డే లైఫ్లో మనకి హీట్ అనేటువంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇష్యూ వచ్చినప్పటికి ప్రాసెసర్. ఇందులో యూజ్ చేసినటువంటి ఎగ్జినస్ ప్రాసెసర్ వాళ్ళు కూడా చాలామంది శాంసంగ్ మొబైల్స్ని పర్చేజ్ చేయడం లేదన్నమాట. సో ఎందుకు పర్చేజ్ చేయట్లేదు, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా హీట్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉన్నాయి. అలాగే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా మనం ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే మనకి మొబైల్ గేమ్ సిచ్యువేషన్స్ ల్యాగ్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. సో ఇందు గురించి ఏంటంటే చాలామంది
ఎగ్జినస్ ప్రాసెసర్ని ఖచ్చితంగా స్కిప్ చేస్తుందన్నమాట. సో సామ్సంగ్ ఇది గమనించి ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ ఉన్నాయో అవి తీసుకురావడం జరిగిందన్నమాట. సో రీసెంట్ టైంలో మనకి సామ్సంగ్ మీడియాటెక్తో కూడా టైఅప్ అయ్యింది. టైఅప్ అయ్యి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ని కూడా తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో అయితే మన మీడియాటెక్ ప్రాసెస్ కూడా ఎక్కువ హీట్ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. హీట్ అయినా సరే మనకి పెర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ ఈ ఇష్యూస్ అయితే ఈ ప్రాసెసర్లో ఉండవు అన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అన్నమాట, ఇలా మూవ్ అవ్వడం కూడా. బట్ ఏంటంటే ఎక్కువ బడ్జెట్లో ఎగ్జినస్ ప్రాసెసర్స్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం మీరు మొబైల్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఆ మొబైల్లో మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటే మాత్రం పర్చేస్ చేసే ప్రయత్నం అయితే చేయండి గాయస్. నెక్స్ట్ చాలామంది చెప్తున్నటువంటి ఫిఫ్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ. గైస్ మనం ఒక 20,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొంటున్నామంటే అందులో కనీసం మనకి 33 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే విత్ మన బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. బట్ సామ్సంగ్ వచ్చినప్పుడు ఏం చేసింది, ఛార్జర్ని అయితే కట్ చేసింది అన్నమాట. అడాప్టర్ని కట్ చేసి మన ఫోను అలాగే ఒక వైర్ మొక్క అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదన్నమాట. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే సామ్సంగ్ మొబైల్స్లో మ్యాక్సిమం మనం నోటీస్ చేసేది ఏంటంటే బ్యాటరీ డ్రైన్ అన్నమాట. చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అవి కూడా ఎందుట్లో డ్రైన్ అవుతాయి అంటే సామ్సంగ్ విత్ ఎగ్జినస్ ప్రాసెసర్ ఉన్నటువంటి మాత్రమే డ్రైన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓన్లీ సామ్సంగ్ అలాగే మనకి స్నాప్డ్రాగన్, సామ్సంగ్, మీడియాటెక్ ఇవి ఉన్నటువంటి డివైజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఏవైతే ఎగ్జినస్ ప్రాసెసర్ కంపేర్ చేసుకుంటే ఒక 20% బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం మంచిగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీరు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు సామ్సంగ్లో ఈ యొక్క పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకొని మొబైల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది ఉండదన్నమాట. బట్ ఛార్జర్ టెక్నాలజీ ప్రాబ్లం అనేటువంటిది మనం తప్పదన్నమాట, మనం ఇంకా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సింది. సో నెక్స్ట్ మనకి చాలామంది చెప్పినటువంటి సిక్స్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి బోరింగ్ డిజైన్ వాళ్ళు కూడా మేము సామ్సంగ్ పర్చేస్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఎస్, దీనికైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరవలసింది. ఎందుకంటే మనకి సామ్సంగ్ ఒకే ప్యాటర్న్ ఏదైతే మనకి ప్రీమియం మొబైల్స్ ఉంటాయో అక్కడి నుండి మనకి లో లెవెల్ మొబైల్ వరకు ప్రతి దానికి కూడా మనకి ఈ టైపు కెమెరాస్ అనేటువంటి లైన్గా తీసుకొచ్చేస్తున్నారు తప్ప ఎటువంటి మార్పులు ఏమీ లేవు. సో దీనివల్ల కూడా ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంటుందన్నమాట. ఏంటి ఎప్పుడు చూసిన ఇదే డిజైన్ మార్చరా అన్నట్టుగా కొంచెం చిరాకు వచ్చే విధంగా అయితే ఉంటుందన్నమాట బోరింగ్ డిజైన్తో. అది మన ఫ్రంట్ కూడా చూసినట్టయితే ఓన్లీ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తప్ప పంచ్ హోల్ డిజైన్ అనేటువంటిది ఇవ్వట్లేదు అనమాట. సో మనకి ఇప్పుడు చూసినట్టయితే 10,000 రూపాయల మొబైల్స్ కూడా పంచ్ హోల్ కట్అవుట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మన ఫ్రంట్ వచ్చేటప్పటికి. ఇది ఇంకా వాటర్ డ్రాప్ నాచ్ ఇంకా ఇప్పుడు పురాతన రోజుల్లో ఉంటే ఎవరు పర్చేస్ చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అన్నమాట సామ్సంగ్ మొబైల్స్ పర్చేస్ చేయకపోవడానికి. సెవెంత్ ఇష్యూ వచ్చినప్పటికి ఇది అందరూ చెప్పట్లేదు, బట్ ఆ ఇష్యూ ఏంటంటే వాటి యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క కాస్ట్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. సో మనకి రేపొద్దున రోజు ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే రీప్లేస్ చేసుకోవాలన్నా సరే ఇబ్బంది అవుతుంది. మీరు కావాలంటే కంపేర్ టు ఆ బ్రాండ్తో కంపేర్ చేయండి. దాంట్లో డిస్ప్లే పోయిందంటే మనకి ఒక 5,000 రూపాయలతో ఒరిజినల్ డిస్ప్లే వస్తుంది. అదే మీరు సామ్సంగ్లో పర్చేస్ చేసుకోవాలంటే ఆ ఫోన్ కాస్ట్ 15,000 రూపాయలు అయినా సరే మనం అక్కడ 8,000 రూపాయలు 9,000 రూపాయలు పెట్టి డిస్ప్లే అయితే వేయించుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ఇంత మార్జిన్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అందు గురించి మేము సామ్సంగ్ ఫోన్స్ అయితే అవాయిడ్ చేసేసి ఈ బ్రాండే తీసుకుంటున్నమాట అని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది సర్వీస్ సెంటర్ల దగ్గర అనమాట. సో ఇది మరి కంప్లీట్గా సామ్సంగ్ మొబైల్స్ని అవాయిడ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు, అసలు మీరు ఎందుకు సామ్సంగ్ మొబైల్ని అవాయిడ్ చేస్తున్నారు అని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే సో నాకు కూడా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకి అసలు సామ్సంగ్ మొబైల్స్ని కొనొచ్చా కొనకూడదా అన్నది కంప్లీట్ క్లారిటీ అనేటువంటి ఇవ్వబోతున్నాను. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఆ వీడియో నోటిఫికేషన్ అనేటువంటిది రావడంతో పాటుగా నేను మీ ముందు తీసుకొచ్చేటువంటి మంచి మంచి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్తో పాటుగా యాప్ రివ్యూస్ వీడియోస్ కూడా మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఆ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.